H1B వీసా రద్దుకు బిల్లు పెట్టిరట. ఏది అమెరికాలో. H1B వీసా అంటే ఏంటి? అక్కడున్న కంపెనీలు నైపుణ్యం గల ఉద్యోగులని విదేశాల నుంచి తీసుకుంటాయన్నమాట, కాంట్రాక్ట్ బేసిస్లో ఉద్యోగాల కోసం. సో వాళ్ళ H1B వీసా ప్రకారం ఇప్పుడు ఇండియా నుంచి చాలామంది ఉద్యోగులు వెళ్ళి అక్కడ పనిచేస్తుంటారు ఆయా కంపెనీల్లో. ఇది మొత్తం రద్దు చేయాలని ఒక బిల్లే తీసుకురాబోతున్నారట. తెచ్చిరట ఆల్రెడీ ఆ బిల్లు. అది కనుక ఒకవేళ చట్టంగా మారితే భారతీయులకి అమెరికా ఆశలు గల్లంతే. సో దాదాపుగా భారతదేశం నుంచి వెళ్ళి H1B వీసా కింద పనిచేస్తున్న వాళ్ళే అమెరికాలో అన్ని దేశాలతో కంపేర్ చేస్తే మనమే 60-70% ఇండియన్సే ఉన్నారు అక్కడ. అమెరికన్ల ఉద్యోగాలు లాక్కుంటున్నారు. విదేశీ నిపుణులకు ప్రాధాన్యం ఇవ్వడం అమెరికా ప్రయోజనాలకు విరుద్ధం. H1B వీసాల జారీకి స్వస్తి పలకాలి. ప్రతినిధుల సభలో బిల్లు ప్రవేశపెట్టిన రిపబ్లికన్ సభ్యుడు గ్రెగ్ స్టూబట. అది గనక చట్టంగా మారితే భారతీయుల అమెరికా ఆశలు గల్లంతే. మొన్నటిదాకానేమో దీని మీద చర్చ ఏముండే, దాని మీద కొంత అమౌంట్ పెంచే ప్రయత్నం చేసినారు. ఇది రకరకాలుగా మార్పులు తీసుకొచ్చారు. ఇప్పుడు ఏకంగా బిల్లే వద్దంటున్నారు. ఇప్పుడు ఏకంగా వీసానే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇగో భారతీయ ఐటీ నిపుణులకు చేదు వార్త. అమెరికాలో నివసిస్తూ ఉద్యోగాలు చేస్తున్న వేలాది మంది భారతీయ ఐటీ ఉద్యోగులకు షాక్ ఇచ్చేలా అక్కడి చట్టసభలో కీలక పరిణామం చోటు చేసుకుంది. H1B వీసా కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కోరుతూ ఫ్లోరిడాకు చెందిన రిపబ్లికన్ సభ్యుడు గ్రెగ్ స్టూబ్ ప్రతినిధుల సభలో బిల్లు పెట్టిండు. అమెరికా పౌరుల సంక్షేమం కంటే విదేశీ ఉద్యోగులకు ప్రాధాన్యం ఇవ్వడం దేశ ప్రయోజనాలకు విరుద్ధమని గ్రెగ్ స్టూబ్ వాదిస్తున్నారు. కార్పొరేట్ సంస్థలు తక్కువ వేతనాలకే విదేశీయులను తెచ్చుకుంటూ అమెరికా యువతకు దక్కాల్సిన ఉద్యోగాలు హరిస్తున్నాయని ఆరోపించారు. ఉద్యోగాల్లో అమెరికన్లకే తొలి అవకాశం కల్పించాలని అందుకే ఈ బిల్లును ప్రతిపాదిస్తున్నామన్నారు. ఈ బిల్లు చట్టంగా మారితే అమెరికాలో స్థిరపడాలి అనుకునే లక్షలాది మంది భారత టెకీల ఆశలపై నీళ్లు చల్లినట్లే. H1B వీసా పొందుతున్న వారిలో 80% పైగా భారతీయులు, చైనీయులే ఉంటున్నారు. ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే వలసదారులపైన ఉక్కుపాదం మోపుతున్నది. కొత్త H1B వీసాలపైన $1,00,000 రుసుమును కూడా విధించింది. పైగా లాటరీ విధానానికి బదులు ఎక్కువ జీతం ఇచ్చే ఉద్యోగాలకు ప్రాధాన్యం ఇవ్వబోతున్నారట. సో ఇట్లా మరి ఆ బిల్లు ఏమైందన్నది చూడాలి.